గురించి మాట్లాడండి. రైట్, మళ్ళీ వస్తాను హనుమంత్ రెడ్డి గారు. విజయ్ రవికిరణ్ గారు, రైట్, దాసరి కిరణ్ గారు, రైట్, ఆగండి దాసరి కిరణ్ గారు. మొత్తానికి రోజా గారు బెంగళూరు పబ్ లో వచ్చినటువంటి వీడియో ఏదైతే ఉందో సెలబ్రేషన్స్ తప్పలేదు, ఎంజాయ్ చేయొచ్చు ఎవరైనా సెలబ్రేషన్స్, కానీ మంత్రి హోదాలో మంత్రి పదవిలో ఉన్న వ్యక్తులు చేయటం అనేది అది కరెక్ట్ కాదు అనేది అందరి అభిప్రాయం. ఎందుకంటే నా పర్సనల్ అని కనుక ఆవిడంటే మరి మిగతా వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఏ విధంగా ప్రతిసారి మీడియా ముందు మాట్లాడుతున్నారు సార్? నేను అదే చెప్తా ఉన్నాను సార్, ఇన్ని సంవత్సరాలుగా మేము మొత్తుకునేది అదే, వ్యక్తిగత జీవితం అంటూ ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటది. పవన్ కళ్యాణ్ గారు 4.5 సంవత్సరాలుగా ఇన్ని సమస్యల మీద పోరాడుతుంటే దేనికి సమాధానం చెప్పకుండా ప్రతిదానికి ఆయన వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఈ రోజున రోజా గారి విషయం దగ్గరికి వచ్చేసరికి అది ఆవిడ వ్యక్తిగతం, అది లేకపోతే అది ఫేక్ వీడియో అని చెప్తా ఉంటే హాస్యాస్పదంగా ఉంది. ఇంకోటి హనుమంత్ రెడ్డి గారు చెప్తూ కోడికత్తి అది డ్రామా అని మీకెట్లా తెలుసు అంటే, నాలాంటి ఒక సామాన్యుడికి కొన్ని సందేహాలు ఉన్నాయి, దాన్ని నివృత్తి చేయండి. కోడికత్తి నన్ను చంపడానికి పొడిశారు, దానికి ఏదైనా విషం పూస్తే, దానికి పెద్ద దాడి జరిగితే దానికి 4 అడుగుల లోతు దిగింది అని చెప్పి ఆ రోజున ప్రగల్భాలు పలికిన ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ కూడా చేయించుకోకుండా, జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఎయిడ్ కూడా చేయించుకోకుండా ఆయన ఫ్లైట్ ఎందుకు ఎక్కారు? ఒకవేళ నిజంగా దాడి జరిగితే దానికే విషం పూసుంటే, దానికి విషం పూసుంటే ఫ్లైట్ లోనే చేసిన తర్వాత కిరణ్, నువ్వు అబద్ధాలు మాట్లాడద్దు. నువ్వు ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ చదివితే నీ బుద్ధి ఇలాగే ఉంటుంది, నీ యొక్క తెలివితేటలు ఇలాగే ఉంటాయి, నీ తెలివితేటలు ఇలాగే ఉంటాయంటున్నా, నీ తెలివితేటలు ఇలాగే ఉంటాయంటున్నా, నీ తెలివితేటలు ఇలాగే ఉంటాయంటున్నా. నువ్వు ఒక వ్యక్తికి తప్పుడు మాటలు మాట్లాడద్దు. డాక్టర్లు ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత ఫ్లైట్ ఎక్కించారు, మీకు తెలుసా విషయమో? తెలియకుండా ఏంటండి మీరు మాట్లాడేది? తెలియకుండా మాట్లాడుతూ నువ్వు ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ మాట్లాడుతా ఉంటే కన్క్లూజన్ కాదు, చాలా పాయింట్స్ చెప్పారు మన హనుమంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం తప్ప కరెక్ట్ అంటున్నా. పోలీసులు దర్యాప్తు చేయకుండా ఏ విధంగా మాట్లాడతారో దాని గురించి మాట్లాడకుండా తెలుస్తా ఉంది ప్రజలకు. ఒక సామాన్యుడికి మధ్యలో మెదులుతున్న ప్రశ్నలు నేను అడుగుతా అడగండి. విషం పూస్తుంటే ఫ్లైట్ లోనే జరగరాంది ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ దానికి అని ఒక సామాన్యుడిగా నేను అడుగుతా ఉన్నా. దానికి మీరు సమాధానం చెప్పలేక బుకాయిస్తానంటే బుకాయించండి. నేనేం బుకాయించలేదయ్యా స్వామి. ఎలా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారిని అడిగిన మాట సమాధానం చెప్పకుండా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాత్రం మాట్లాడే మాటలు ఇవి అని నువ్వు దాన్ని ఖండించకుండా మాట్లాడుతున్నావు అంటే దాడి జరిగినప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఇలాగే ఉంటుంది. హనుమంత్ రెడ్డి గారు ఆగండి. దాడి జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు లేరు, ఒక సామాన్య ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మీద ఆ రోజు దాడి జరిగింది కాబట్టి నేను దాన్ని అంటే కూడా తెలియని వ్యక్తులు మీరు. మీకు ఎమ్మెల్యే పదవి బ్యానర్ల గురించే గొడవ అయితే అసలు చిలకలూరుపేట వెళ్ళి చూస్తే మీకు అర్థం అవుతుంది అక్కడ విడుదల రజనీ గారు ఎలాంటి దౌర్జన్యాలు చేస్తారు. హైవేకి అడ్డంగా కటౌట్లు ఉంటాయి, ఆవిడ రోడ్డు మీద పెద్ద పెద్ద కటౌట్లు హైవేకి అడ్డంగా కట్టి. సార్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పుడు ఆ మాత్రం ఉండడంలో తప్పలేదు లేదు సార్. అదే మనం ఎలా ఉంటామంటే అంగళ్ళకన్నీ అడ్డం కట్టించుకున్న తర్వాత కూడా మనం మాట్లాడుతున్నాం. ప్రతిపక్షంలో ఉన్నటువంటి అడ్డంగా కట్టించుకున్నా మనం మాట్లాడుతున్నాం. హనుమంత్ రెడ్డి గారు ఆగండి దయచేసి. బ్రహ్మనాయుడు గారు ఒక్క నిమిషం అని చెప్పు. నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి ఊర్లో గ్రామంలో అంగళ్ళకు సంబంధించిన ప్రతి రోడ్డు అడ్డంగా బ్యానర్లు కట్టించారు. ఎవరైనా ఏమైనా మాట్లాడారా?
ఇలాంటి మాటలు తప్పుడు మాటలు Right, మనం right, right. కూర్చొని మాట్లాడేటప్పుడు కిరణ్ గారు, సమయం లేదు. జ్ఞానం ఉండాలి. హనుమంతరెడ్డి గారు ప్రజలు ఒక చూస్తా ఉంటారు అనేది గమనించాలి. ఆగాలి. కిరణ్ గారు రోజా గారి వీడియో ఫేక్ అంటున్నారు హనుమంతరెడ్డి గారు. కొంచెం ఆగండి. సార్ ఇప్పుడు ఒకటి వీళ్ళు ఎట్లా బెదిరిస్తారంటే రీసెంట్ గా కాకినాడలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. కన్నబాబు గారి మిత్రుడు ఒక అతను వ్యాపారవేత్త అనుమానాస్పద స్థితిలో అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు. చనిపోయిన రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి కన్నబాబుకి ఆయనకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఆయన వల్ల మా వాడు ప్రెషర్ కి లోన్ అయ్యి మా వాడు ఆత్మహత్య చేసుకున్నాడు, దీనికి కన్నబాబు గారి కారణం అని చెప్పి నెక్స్ట్ డే కన్నబాబు గారికి ఏం సంబంధం లేదు, కన్నబాబు గారు దేవుడు, కన్నబాబు గారు వీరుడు సూర్యుడు అని చెప్పి వాళ్ళు నెక్స్ట్ డే స్టేట్మెంట్ తీసుకొచ్చారు. అంటే ఈ రాత్రికి రాత్రి ఏం జరిగిపోయిందండి? రాత్రి నేను ముందు నుంచి చెప్తా ఉన్నా, ఇటువంటి దాడులు భవిష్యత్తులో బోల్డని జరుగుతాయి, ఎమ్మెల్యేల మీద దాడులు జరుగుతాయి. ఎందుకంటే మాకు అనుమానంగా ఉంది. ఇప్పుడు సింపతి డ్రామా ఫస్ట్ నుంచి సింపతి డ్రామా చేసే చేయడానికి ఎవరు లేక మీరు అట్లా మధ్య ఇన్వాల్వ్ అవ్వద్దు. విజయ్ కిరణ్ గారు, మొత్తానికి రోజా గారిది వీడియో ఏదైతే ఉందో సెలబ్రేషన్స్ వీడియో పబ్ లో అది అంతా ఫేక్ అని చెప్పేసి హనుమంతరెడ్డి గారు తేల్చేశారు. అయితే ఆధారాలు చూపించమన్నారు. ఇంకా ఆధారాలు అంటే వచ్చిన వీడియో ఆధారాలు అంటే ఇంకా అక్కడికి వెళ్ళి పాప హనుమంతరెడ్డి గారి పరిస్థితి చూస్తే జాలేస్తా ఉంది. అది నిజమని చెప్పలేక ఎట్లా డిఫెండ్ చేయాలో అర్థం కాక ఇబ్బంది పడతా ఉన్నారు. సరే, దాని గురించి వదిలేయండి. మాదిరికరంగా ఉండాలా, మాదిరికరంగా ఉండడం అనేది రోజా గారికి మొదటి నుంచి అవసరం లేదు. అంబటి రాంబాబుకి కానీ రోజాకి కానీ వాళ్ళు టికెట్లే లేవంట. వాళ్ళని అడ్డుకోవడానికి ఏదో ఫేక్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. ఇంపార్టెంట్ పాయింట్ 2 చెప్పి ముగిస్తానండి. ధర్మాన ప్రసాద్ గారు, బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమని విమర్శించారు? దాని గురించి చెప్పండి. బొత్స సత్యనారాయణ గారు రాజశేఖర రెడ్డి గారిని ఒక తాగుబోతున్నాడు, దాని గురించి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పార్టీ మొత్తం కూడా రిలయన్స్ వాళ్ళే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని హత్య చేశారని చెప్పారు. అదే రిలయన్స్ వాళ్ళకి ఈ రోజున ఎంపీ పదవి ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకొని అదే అంబానీ వస్తే ఆయనకి వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. అంటే వీళ్ళు చేసేవన్నీ కూడా ప్రజలలో ఒక అనుమానాలు రేకెత్తించి తద్వారా రాజకీయ లబ్ధి, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం మొత్తం కూడా సింపతి బేస్డ్ గా రాజకీయాలు మొదలు పెట్టారు. ఎక్కడా కూడా తనను ఒక బాధితుడిగా చూపించుకొని తన బాధని ప్రజల బాధగా చూపించి సానుభూతి మీద రాజకీయం నడుపుతా ఉన్నారు. సానుభూతి మీదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది. ఇప్పుడు ఆ విద్యలన్నీ తొలగిపోయినాయి. రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన రాబోతుంది కాబట్టి అభ్యర్థులందరూ ఓడిపోతారు కాబట్టి దివాలా కోరు స్టేట్మెంట్స్ అన్ని ఇస్తా ఉన్నారు. నవ్వుతున్నారు హనుమంతరెడ్డి గారు, నవ్వుతున్నారు విజయ్ గారు. ఎందుకు ఎప్పుడు నవ్వుతారు అర్థం కాదు. శ్రీరామ్ గారు కంక్లూడ్ చేయండి. కిరణ్ గారు సమయంలో కంక్లూడ్ చేయండి. 200 రూపాయలు ఉన్న పెన్షన్ ని ఒకేసారి 1000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. 1000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ని 2000 రూపాయలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి. వీళ్ళు 750 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. దీనికి వారోత్సవాలని దివాలా కోర్లు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం రాష్ట్రంలో. శ్రీరామ్ గారు మంత్రి రోజా గారి వీడియో ఏదైతే ఉందో సెలబ్రేషన్స్ పబ్ లో డాన్స్ చేస్తున్న వీడియో అది ఫేక్ అని చెప్పేసి హనుమంతరెడ్డి గారు తేల్చేశారు. ఇప్పుడు అంటే వైసీపీ వచ్చిన తర్వాత ఇలాంటి చాలా సంఘటనలు జరిగినాయి. ఇక ఉండొచ్చు, నేనేం కాదంట, ఆయన మాట నేనేం కాదన్ను. ఈ ఫేక్ రోజా గారిది ఫేక్ వీడియో ఒకటి వచ్చింది. ఆ తర్వాత ఎంపీ గారు ఎవరో ఉన్నారు, ఆయనకు సంబంధించిన ఒక ఫేక్ వీడియో ఒకటి వచ్చింది. తర్వాత గంట అరగంట అని ఒక ఫేక్ వీడియో కాల్, ఫేక్ ఫోన్ కాల్ ఒకటి వచ్చింది. తర్వాత సుజనా సంజన అని చెప్పి అదొక ఫేక్ ఆడియో కాల్ వచ్చింది. ఇట్లాంటివన్నీ కూడా ఎందుకన్నా మరి తెలియట్లేదు. ఈ పార్టీ వచ్చిన తర్వాత అధికారంలోకి ఇలాంటి ఫేక్ అన్నీ వస్తున్నాయి. కానీ ఈ ఫేక్ వాటిని ఇవి ఫేక్ అని నిరూపించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ఇది కొంచెం మనం గమనించాలి. ఇది ఫేక్ అని నిరూపించడంలో ఎక్కడో దెబ్బతింటున్నారు. అందువల్ల ఒరిజినల్స్ అనుకునే ప్రమాదం ఉంది ప్రతిపక్షాలు గాని ప్రజలు గాని. ఇది ఒకసారి మిత్రులు గమనిస్తే బాగుంటుంది. నిరూపించాల్సుకోవాల్సినటువంటి వ్యక్తులు ఎవరు? ఇప్పుడు ఆ రోజు గోరంట్ల మాధవ్ గారు సైతం పత్రికా అధినేతని ఇష్టానుసారంగా ప్రెస్ మీట్ పెట్టి తిట్టారనమాట.
అందుకంటే ఇలాంటి ఫేక్ అని ప్రూవ్ చేస్తే కనుక ఏ గొడవ లేదు, ఫేక్ అని ప్రూవ్ చేయట్లేదు, అందువల్ల ఇవన్నీ ఒరిజినల్ అనుకుంటున్నారు. అది ఒకసారి దృష్టి సారించండి. తర్వాత ఒకవేళ ఇది వ్యక్తిగత విషయం అయితే కనుక ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, వ్యక్తిగత విషయాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇదే రోజా గారు పవన్ కళ్యాణ్కి సంబంధించిన అనేక వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు. సరే ఈ ఒకటి ఫేక్ అనుకున్నా కూడా ఆవిడకి సంబంధించిన అనేకమైన వీడియోలు ఉన్నాయి. అందులో ఎన్ని ఫేక్ అని నిరూపిస్తారు మీరు, ఎన్ని ఒరిజినల్ అని నిరూపిస్తారు మీరు? అందువల్ల ఖచ్చితంగా నేను ఆవిడ గౌరవిస్తా, ఆవిడకి వ్యక్తిగతం ఉంది ఖచ్చితంగా. ఆవిడ కూడా మిగతా వాళ్ళకి, ఆవిడ కానీ మిగతా వైసీపీ వాళ్ళు కానీ వేరే వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించకుండా వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడకుండా ఉంటే ఇలాంటి విమర్శలు రాకుండా ఉంటాయి తప్ప, లేకపోతే ఇలాంటి విమర్శలు వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఇందాక డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ గారి గురించి మాట్లాడారు. అసలు మీరు ఆయన మీద పెట్టిన సస్పెన్షన్ ఎత్తేసారా, ఇంకా సస్పెన్షన్ ఉందా, అదొకటి క్లారిటీ చేయండి. అది ఇంకొకటి ఏంటంటే, అది ప్రభుత్వం చేయలేదు, ఆయన అరెస్ట్ చేసిన ప్రభుత్వం చేయలేదు, కోర్టు ద్వారా జరిగింది, అదంతా ప్రాసెస్ లో జరిగింది. అదే మీ ప్రభుత్వం చేసిందని మీరు చెప్పుకుంటారు. ఇది రెండు. అసలు ఆయన పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి గారు తిరుగుతున్నారు. సామాజిక సాధికార యాత్ర అని చెప్పేసి ఆయన ఎలా పక్కన పెట్టుకుంటారు? మీ మీద నాకు గౌరవం ఉంది, కానీ నేను స్పష్టత ఇవ్వండి అంటున్నా, నేనేమంటున్నా, స్పష్టత ఇవ్వండి అంటున్నా అంతే. గౌరవం ఉంది. పోలీసులు అరెస్ట్ చేస్తే కోర్టు అరెస్ట్ చేసిందని మీరు ఇట్లా తప్పుడు మాటలు మాట్లాడితే ఎలాగండి? అదండి, కోర్టు ద్వారా ఆయన జైలుకి వెళ్ళాడు తప్ప, నేను అంటున్నది ప్రభుత్వం జైలుకి పంపించిందంటే చట్ట ప్రకారం జరిగిన దాన్ని మీరు క్రెడిట్ కింద తీసుకుంటున్నారు. చట్ట ప్రకారం ఒక నేరస్తుడు జరిగిన దాన్ని మీరు క్రెడిట్ కింద భావిస్తున్నారు. ఎందుకు భావిస్తున్నారు అంటే నేను హనుమంత్ రెడ్డి గారు, మీ నేతలు మాత్రం ఈ మిగతా వారి వ్యక్తిగత జీవితాల గురించి పదే పదే మాట్లాడొచ్చు. మీ నాయకులు పబ్బులకి వెళ్ళినా, క్లబ్బులకి వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా మీ నాయకుల గురించి ఎవరు మాట్లాడకూడదు, అంతేనా? మాట్లాడకూడదని చూస్తే ఎవరు మాట్లాడరు ఇంక నుంచి. మిగతా వాళ్ళు అన్ని ఒరిజినల్, మీ నాయకుల భాగవతాలన్నీ ఫేకు. నేను చెప్పేది పూర్తిగా వినండి. ఆడపిల్లలను ఆట వస్తువులుగా చూసింది పవన్ కళ్యాణ్ గారు అనే విషయాన్ని ఈ విధంగా చేశారనే విషయం వాళ్ళు కరెక్టే. మాది 3 పెళ్లిళ్ళు చేసుకుంటాం, 4 పెళ్లిళ్ళు చేసుకుంటాము, మా ఇష్టము. మేము ఒకరితో పెళ్లి చేసుకొని ఇంకొకరితో పిల్లలు కంటాము. ఇది మా ఇంట్లో, మా రాజ్యాంగం. మీకు సంబంధించిన కైకలూరు నాయకుడికి మళ్ళీ పెళ్ళయిందా లేదా? మీకు సంబంధించిన కైకలూరు నాయకుడికి మళ్ళీ పెళ్ళయిందా లేదా? అది చెప్పండి. మీ దాంట్లో కూడా ఉన్నారు కదా. మీరు ఎందుకు అసలు మీ ముఖ్యమంత్రి గారి ఇంట్లోనే 2 పెళ్లిళ్ళు ఉన్నాయి కదా. దగ్గరండి చేశారు. ఏంటి దాంట్లో అభ్యంతరం ఏంటి? కైకలూరు నాయకుడికి సంబంధించిన పెళ్లి విషయంలో మనం ఏమైనా అభ్యర్థి చెప్పగలుగుతామా? ఎందుకు సమయం లేదండి. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. హనుమంత్ రెడ్డి గారు, దాసరి కిరణ్ గారు, విజయ కిరణ్ గారు, తాడిపల్లి దుర్గా శ్రీరామ్